ఓకే, ఇప్పుడు ఒకే ఇంట్లో 2 ఉంటాయండి. ఇప్పుడు నాకు రోగం వచ్చింది అనుకోండి, నా మెడిసిన్స్కి నేను వాడుకుంటాను. ఇంకో లివర్గా ఇప్పుడు ఉంది వృద్ధాప్య మొగుడిపోయారు, అతను పోయిన వాళ్ళు ఆయన ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు ఉండొచ్చు, ఆమెకు ఆస్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆమె లేదనుకోండి, ఒకే ఇంట్లో 2 ఉండేంతమంది నష్టమే ఉంది. నష్టం ఇప్పుడు ఆమె రోగం ఆమెదే, నా రోగం నాదే, అవునా? ఇప్పుడు ఆమెకు వచ్చినాయి అనుకోండి, ఇద్దరు కలిపి వస్తే ఇద్దరు వాడుకుంటారు, దానివల్ల నష్టమేం లేదు కదండి. నువ్వు మిగతా పథకాలు ఇచ్చే బదులు ఆ వృద్ధాప్యం అనేది వితంతు అనేది ఇవ్వండి. అది ఎంతమంది ఉన్నా ఇప్పుడు నేను చెప్పా కదా, 60 నిండిన వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు అది కూడా దీనికి వర్తిస్తుంది. ఇది కూడా చెప్తున్నావు, జంతువులు కూడా ఇప్పుడు ఉంటే 2 ఉన్నారండి, వాళ్ళిద్దరు ముసలోళ్ళే అనుకోండి. ఒక ఆమె 40 ఏళ్ళు ఉంటే ఒక 60 ఏళ్ళు, ఆమె 60 ఏళ్ళు ఆమెకి వచ్చే మెడిసిన్ ఇద్దరికి వాళ్ళకి లేదనుకోండి, ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళకి ఏదో 10,000 వస్తుంది అనుకోండి, ఈ 3,000 6,000 వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఒకే 2 ఉండటం వల్ల నష్టమేం లేదు కదా వాళ్ళకి ఇద్దరికి. ఎవడి ప్రాబ్లం వాడికి ఉంటుంది. ఆ ముసలాంకి అదే 3,000 ఆమెకు ఉపయోగపడతాయిగా. ఈ డబ్బులు ఇంకో దానికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనుకో, రేపొద్దున ఆమె సంపాదించుకొస్తే ఎంత వచ్చింది? 10,000 వస్తుంది. నువ్వు ఇచ్చే 3,000తో ఇంకో దానికి వాళ్ళకి ఉపయోగపడుతుందిగా. ఒక 2 పిల్లలు చదివించాలంటే బయట ఇప్పుడు విద్యా దీవెన అనేది కూడా అవకాశం ఇస్తున్నారు కదా, దానివల్ల విద్యా దీవెన వల్ల నేను అంతా అది అందరికీ అవసరం లేదు. ఎందుకంటారా, నేను చెప్పిన దాంట్లో కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది.